అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 11వ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలున్నాయి. భూమి ఇందంతటా ఒకే భాష, ఒకే జనముగా ఉన్నప్పుడు నిమ్రోదు రాజుగా నిలబడి ఉన్నాడు. అట్టి నిమ్రోదును ఆ జనములను చెదరగొట్టే పరిస్థితిని ఈ 11వ అధ్యాయము వ్రాయబడి ఉంది. ఈ 11వ అధ్యాయము అలాగే వాళ్ళ బాబేలు గోపురము వదిలి వెళ్ళిపోవటము, భాషలు తారుమారు చేయటము ఉన్నది. తర్వాత నోహ కుటుంబంలో నుంచి షేము వంశావళిని గూర్చి, అబ్రహామును గూర్చి, శారాను గూర్చి వ్రాయబడి ఉన్నది. అబ్రహాము పరిస్థితులు అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. అందులో నుంచి ప్రత్యేకంగా ఇన్ని సంవత్సరాల వరకు అబ్రహాము ఎక్కడెక్కడ ఏ విధంగా అబ్రహాం తండ్రి గారు బ్రతికిన సంవత్సరంలో 12వ వచనం అయితే తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు అని సెలవిస్తున్నాడు.